మాజీ ఎమ్మెల్యే శివకుమార్ గారికి ముఖ్యంగా చెప్పదలిచింది ఏంటంటే, మీరు మనోహర్ సార్ గురించి మాట్లాడేటప్పుడు కొంచెం ఆలోచించి మాట్లాడటం నేర్చుకోండి. ఎందుకంటే మీరు ఒకప్పుడు ఎమ్మెల్యేగా చేసి ఉన్నారు. తొందరపడి మాట్లాడటం అనేది ఎంతవరకు కరెక్ట్ అని నేను అడుగుతున్నానండి. మీరు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఏం అభివృద్ధి కార్యక్రమం చేశారో ఒక్క మాట చెప్పండి. రోడ్లు చూస్తే కొట్టుకుపోయినాయి. అలాగే మీరు ఆపోజిట్ డైరెక్షన్లో, అంటే మేము ఏ దారిలో అయితే వెళ్తామో అదే దారిలో మీరు ఆపోజిట్ డైరెక్షన్లో వచ్చేవాళ్ళు. మీరు మా సార్ గురించి మాట్లాడటం చెప్పండి, అది కరెక్టేనా? ఆపోజిట్ రాకూడదని చెప్పి మనకి అందరూ చెప్తారు, ఎదురు రావద్దు అని. అలాంటి వాళ్ళకి ఫైన్లు వేస్తారు. మీ ప్రభుత్వంలో ఇది జరిగింది. ఏ రోడ్డు వేశారు? ఒక చిన్న గల్లీ రోడ్డు వేశారా? మెయిన్ రోడ్స్ వేశారా? పోనీ కాలువ వాన వస్తే మోకాళ్ళెత్తు నీళ్ళు వచ్చాయి. మ్యాన్ హోల్స్ పూడిపోయాయి. అసలుకి అవి అంత చెత్తతో నిండిపోయి ఉండేవి. ఆ కాలువల్లో నడుస్తున్నామో లేకపోతే వర్షపు నీళ్ళల్లో నడుస్తున్నామో తెలిసేది కాదు. మీకు మీరు బాగున్నారు, ఎందుకు అంటే మీ ఇల్లు మీది అంతా బాగుంటుంది, మిగతా వాళ్ళు ఎట్లా చచ్చిపోయినా మీకు అవసరం లేదన్నట్టు చేశారు. అట్లా చేసి ఈరోజు మా సార్ గురించి మాట్లాడుతున్నారు. మీరు మాట్లాడిన మాటలకు మాకు నవ్వు వస్తుంది, కోపం వస్తుంది. మీరు మా సార్ గురించి మాట్లాడడానికి, మా సార్ ఒక్కటే నేర్పించారు, గొడవలు పడటం అవి మాకు అవసరం లేదు. ఆయన సిద్ధాంతాలకి అనుగుణంగా ఆయన చెప్పిన విధానాలు మాకు నచ్చి ఆయన బాటలో మేము నడుస్తున్నాం. అంతేకాని సార్ ఊరుకున్న మా జన సైనికులు కానీ వేరే మహిళలు కానీ ఊరుకోరు. మీరు ఏది పడితే అది మాట్లాడద్దు. మీరు మీ కార్యకర్తలకి చెప్పుకోండి, మీ వాళ్ళకి చెప్పుకోండి. ఏది పడితే అది మాట్లాడితే సార్ ఊరుకున్నా మేమెవరం ఊరుకోమండి. కటివరం దగ్గర ఒక పెద్ద ఆయన, యూనిహోమ్స్లో ఉండే ఒక పెద్ద ఆయన రోడ్డు గుంటలో ఆయన బండి పడిపోయి ఆయన మీద లారీ ఎక్కి స్పాట్లో చనిపోయారు. ఆయన నా కళ్ళ ముందు నేను చూశాను. అది జరిగిన తర్వాత కూడా కనీసం గుంటలు కూడా పోడ్చలేదు మీరు. మీ ప్రభుత్వం పేపర్లో, న్యూసుల్లో అన్నిట్లో వచ్చింది. ఏం చేశారండి మీరు? ఒక మామూలు ప్రజలు మీకు ఏదో ఎదురు పడ్డప్పుడు ఒక్కసారి సెకండ్ ఇస్తే ఎడం చేతిలో నుంచి కర్చీఫ్ తీసుకొని చెయ్యి తుడుచుకున్న రోజులు మర్చిపోతే ఎలా శివకుమార్ సార్? అది కరెక్టేనా? అలాంటి మనస్తత్వం మీది. మా సారు ప్రతి విషయంలో ప్రతి ప్రజలకి ప్రతి ఒక్కళ్ళని సొంత వాళ్ళుగా అనుకొని ప్రతి విషయంలో హెల్ప్ చేస్తారు. ప్రతి విషయంలో కూటమి ప్రభుత్వంతో పాటు ఆయన ప్రభుత్వంకి వచ్చే పథకాలన్నీ ఆయన నెరవేర్చుతూ వస్తున్నారు, అభివృద్ధి చేస్తున్నారు. పార్కులు ఎంత అధ్వానంగా ఉండేవి మీ ప్రభుత్వం ఉన్నప్పుడు. అసలు పార్కులో పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ కూర్చోగలిగే వాళ్ళ? ఎలా ఉండేయండి? ఎన్ని కోట్లు పెట్టి ఆయన చేస్తున్నారు. మంచినీళ్ళు తాగటానికి మురుగు వాసన మీ ప్రభుత్వంలో, మురుగు వాసన, పచ్చగా వచ్చే ఆ నీళ్లు. ఈరోజు మనుషులు, జనాలు, ప్రజలు, తెనాలి ప్రజలు మంచినీరు తాగుతున్నారు అంటే ఎలా? మంచిగా ఉంటేనే అన్నీ ప్రతి ఒక్కటి దగ్గరుండి మా సార్ చూసుకుంటున్నారు. అట్లాంటి మనిషి మీద మీరు ఏది పడితే అది మాట్లాడటం ఎంతవరకు కరెక్టే సార్? మీరు గురిగింజ కింద నలుపు అంట, మనం దానికి ఎరగదంట. అట్లానే ఎవ్వరి కింద ఉండే నలుపు వాళ్ళకి తెలియదు. మీరు మా సార్ గురించి మాట్లాడడానికి మీకు ఎటువంటి రైట్స్ లేవు. మా మనోహర్ సార్ గారి గురించి కానీ, మా జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి గురించి కానీ మాట్లాడడానికి మీకు కానీ మీ కార్యకర్తలకి కానీ ఎవరికైనా సరే ఎటువంటి రైట్స్ లేవు. అట్లాంటి మాటలు ఉంటే మా జన సైనికులు కానీ వేరే మహిళలు కానీ ఒప్పుకోరు. అలాగే కూటమి ప్రభుత్వం కూడా దీన్ని యాక్సెప్ట్ చేయదు. అలాగే మా కట్టుబొట్టు గురించి మాట్లాడటానికి మీరెవరు? మీకేం సంబంధం? మీ వాళ్ళని చూసుకోండి ముందు. ఉన్నారు కదా మీ కార్యకర్తలు, మీ వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళని చూసుకోమనండి ముందు. వాళ్ళ ఇంట్లో వాళ్ళని చూసుకోమనండి. ఒక ఆడవారి గురించి, ఒక ఆడబిడ్డ గురించి మాట్లాడేటప్పుడు మన ఇంట్లో ఆడపిల్ల ఉంది అని చెప్పి మనకు తెలియాలి. మన ఇంట్లో ఆడబిడ్డ ఉంది, మనము ఆడవాళ్ళమే అని ఆలోచించాలి. అంతేగాని నోటికి ఎంత వస్తే అంత మాట్లాడకూడదు. అంతేకాని ఇంకొక విషయం, మెయిన్ పాయింట్, మనోహర్ సార్ గురించి మాట్లాడే ముందు నోరు అదుపులో పెట్టుకోండి. ఎందుకు అంటే ఎవరైనా సరే, అందరూ చెప్తున్నా, మీ కార్యకర్తలకి కానీ మీకు కానీ ఎవరికైనా ఇదే మాట, మా సార్ మంచితనమే మీరు మాట్లాడటానికి అవకాశం ఇస్తుంది. మా సార్ మంచితనం మర్చిపోయినా, మా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు కానీ మంచితనం మర్చిపోయినా మీకు మాట్లాడటానికి రాదు. అర్హత అనేది లేదు మీకు అసలుకి. నెక్స్ట్ ఎప్పటికీ కూటమి ప్రభుత్వమే వస్తుంది.
మళ్ళీ తెనాలికి ఎమ్మెల్యే, మినిస్టర్ ఏదైనా సరే మా మనోహర్ సారే అవుతారు. మీరు ఏది పడితే అది మాట్లాడద్దు, దయచేసి చెప్తున్నాం. ఇట్లాంటి వాటిని మేమైతే ఖండిస్తున్నామండి. మీకు ఇష్టం లేదు, మీతో మీరు మాట్లాడద్దు అంతే. అంతేగాని ఏది పడితే అది న్యూస్ ఛానల్ ముందు ఏది పడితే అది మాట్లాడితే అది ఎంతవరకు కరెక్ట్? అది కరెక్ట్ అయితే కాదండి. మా సార్ ఊరుకున్న ఇంకొకసారి ఇటువంటి న్యూస్లు కనుక మళ్ళీ మీరు రిపీట్ చేస్తే మటుకు జన సైనికులైనా వీర మహిళలైనా మేమైతే అసలు ఊరుకోమండి. ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు, గోదావరి ఎంత ఆఖరికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి దాన్ని శుభ్రపరచడానికి అన్నిటికీ వాళ్ళు అన్నీ చేస్తున్నారు. ప్రతి దగ్గర మురుగు కాలువలు ఎప్పుడు బాగు చేయించారండి మీరు? ఏ రోజైనా మురుగు కాలువల దగ్గర ఆగారా? మురుగు కాలువలు కాదవి, మన పంట కాలువలు. అవన్నీ కృష్ణా నది వచ్చే వాటర్ ఎట్లా కలుషితం చేశారు మీ ప్రభుత్వం ఉన్నప్పుడు? ఇప్పుడు ఎలా ఉన్నాయి? ఇప్పుడు ఎంత నీట్గా చేపిస్తున్నారు సార్ గురించి మాట్లాడేటప్పుడు మనం ఒకటికి 100 సార్లు అంటారు. 100 సార్లు కాదు, 1,00,000 సార్లు ఆలోచించి మాట్లాడమని చెప్తున్నానండి మీకు. ఎందుకు అంటే సార్లో ఉన్న మంచితనం వల్లే ఇప్పుడు మీరందరూ మాట్లాడటానికి అవకాశం అవుతుంది. ఆ మంచితనాన్ని ఆయన దగ్గర నుంచి కోల్పోకూడదని మేమందరం అనుకుంటున్నాం. ఆయన మంచితనం, ఆయన సిద్ధాంతాలు ఒకళ్ళు ఇద్దరు ఉండొచ్చు, అట్లాంటివి మీరు కానీ మేము కానీ పట్టించుకోం. దయచేసి చెప్తున్నాం, సార్ గురించి మాట్లాడేటప్పుడు మటుకు నోరు ఆలోచించి మాట్లాడండి. దయచేసి చెప్తున్నాం, ఇది మీ అందరికీ చెప్తున్నామండి. ఎందుకు అంటే మీ ప్రభుత్వంలో సరే మీరు ఇల్లు ఇచ్చారు, ఎవరికి ఇచ్చారు? మీ వాళ్ళకి ఇచ్చుకొని మీకేసుకొని ఫస్ట్ విడత ఇచ్చినాం, అది ఇచ్చినాం, ఇది ఇచ్చినామని ఇచ్చుకున్నారు. మిగతా వాళ్ళందరూ మళ్ళీ చుట్టూరుతో తిరుగుతున్నారు, ఆఫీసులు చుట్టూరుతో. అసలు మాకు వస్తుందా ఇల్లు అని మీకు అవి కనపడవు. మీరు అవి చేసినవి మీరు మోసాలు కాదా? ఆ సార్ గురించి మాట్లాడే అంత రైట్స్ మీకు ఉంటాయా? మాట్లాడండి. ఇప్పుడు చెప్పండి, ఎప్పుడైనా సరే ఒక మనిషి గురించి మాట్లాడేటప్పుడు పూర్తిగా తెలుసుకొని మాట్లాడటం నేర్చుకోండి. ఆయన చేసింది మన కంటికి కనపడుతుంది. ప్రతి ఒక్కరికి 9 సంవత్సరాలు ఆఫీసుల చుట్టూరుతా తిరిగితే రేషన్ కార్డు లేదని 12 గంటల్లో ఆడబిడ్డకి చేతికి ఇచ్చారు రేషన్ కార్డు. ఎన్ని సంవత్సరాలు? ఊరికే కూర్చొని బటన్ నొక్కితే డబ్బులు వేసేస్తే మీరు చూసారా? స్కూల్కి వెళ్ళే పిల్లలకి వేసారు, ఎవరికి వేసారు? 2-3 కానండి మేము ఇస్తామంటున్నారంటే అంటారు కూటమి ప్రభుత్వం. ప్రతి ఒక్క ఇంట్లో 2 బిడ్డలు ఉన్న 2 పిల్లలకి ఇస్తున్నారు, 3 ఉంటే 3కి ఇస్తున్నారు. అంతేగాని కనమని చెప్పలేదండి. ఏది పడితే అది తొందరపడి మాట్లాడకూడదు. మనం ఒక మనిషి గురించి తెలుసుకొని మాట్లాడాలి. మీకు ముఖ్యంగా లాస్ట్గా ఫైనల్గా ఒక్కటే మాట చెప్తున్నాం. సార్ గురించి మాట్లాడే ముందు 1కి 1,00,000 సార్లు ఆలోచించుకొని మాట్లాడండి. అలాగే మీరు ఒకప్పుడు ఎమ్మెల్యేగా చేస్తే మళ్ళీ మీరు వస్తారని మటుకు కల్లో కూడా అనుకోవద్దు. ఈ రాజకీయం ఉన్నంతకాలం తెనాలికి మనోహర్ సారే వస్తారు, ఇదే ఫైనల్. మీరు మటుకు మాట్లాడితే సార్ ఊరుకున్నా మేమైతే ఊరుకోమండి. జనసేన వీర మహిళలు ఊరుకోం. సార్ గురించి కానీ, మనోహర్ సార్ గురించి కానీ, శ్రీ పవన్ కళ్యాణ్ గారి గురించి కానీ మాట్లాడితే జనసేన సైనికులుగా, వీర మహిళలుగా మేమైతే యాక్సెప్ట్ చెయ్యమండి. జై జనసేన.